ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా! కేవలం దేవుని కాపుదల. తండ్రి మన చుట్టూ రక్షణ కంచె వేయబట్టే కదా! మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థాంక్స్. అది కూడా హార్ట్‌ఫుల్‌గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాము. ఇప్పుడు నా ప్రార్థన నాకు సరిపోకపోతే, నాకు సమస్య వచ్చింది, నా నా ప్రార్థన సరిపోకపోతే నా గురించి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళకి ఆ ప్రేరణ అనేది తండ్రి ఇచ్చాడు. ఇచ్చి నేను అడిగింది నాకు వచ్చేలా చేశాడు. ఇచ్చాడు నా తండ్రి. నేను ఏదైతే అడిగానో అది నాకు ఇచ్చాడు తండ్రి. కానీ నా ప్రార్థన సరిపోవట్లేదని నా కోసం భారంగా ఉపవాసం ఉండి ప్రార్థించే మా చిన్నమ్మకి ప్రార్థన చేయమని ఆ ప్రేరేపణ కలిగించాడు తండ్రి. ఉపవాసం వారం రోజులు ఉపవాసం, అనారోగ్యంతో ఉన్న మనిషి ఉపవాసం ఉండి ప్రార్థన చేపించాడు తండ్రి. నేను అడిగింది నాకు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు మీకు సమస్యలు ఉన్నాయి, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆ సమస్య పోవట్లేదు. దేవుని కృపను బట్టి తండ్రి జాలిపడి, తండ్రికి ఉన్న ప్రేమను బట్టి మీకు తోడుగా నన్ను కలిపాడు. నేనేదో గొప్పదాన్నని కాదండి, ఆ మనసు ఇచ్చింది తండ్రే. మీ ప్రార్థన సరిపోవట్లేదని మీ గురించి ప్రార్థన చేసే ఆ భారం ఇచ్చాడు మన తండ్రి. మరి అంత గొప్ప పని చేసిన తండ్రి ఆ సమస్యను తీసేయలేడా? ఖచ్చితంగా తీసేస్తాడు. ఇప్పుడు ఒక జాబ్కి మనం అప్లికేషన్ పెట్టామంటే డౌట్ పడాలి. నేను సెలెక్ట్ అవుతానో అవ్వను, నా క్వాలిఫికేషన్ సరిపోయిద్దో సరిపోదో, మరి నాకు ఎక్స్పీరియన్స్ అది వాళ్ళకి సరిద్దో లేదో, నేను సెలెక్ట్ అవుతాను రిజెక్ట్ అవుతాను అని డౌట్ పడాలి. ఎందుకంటే మనుషుల దగ్గర అప్లికేషన్ పెట్టాం. కానీ ఇక్కడ మనం ఎవరి దగ్గర పెడుతున్నాము? సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన అంత గొప్ప తండ్రికి మనం మన సమస్యలు, మన బాధలు అప్లికేషన్ పెడుతున్నాము అంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండిద్దా? ఇంతైనా మనం అనుమానించవచ్చు అసలు? ఆ అనుమానం వచ్చింది అంటే ఖచ్చితంగా అది రిజెక్ట్ అయింది. అనుమానం రాలేదు అంటే ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేస్తాడు తండ్రి. ఎవ్వరి అప్లికేషన్ కూడా తండ్రి రిజెక్ట్ చేయరండి. మనకే డౌట్, మన అనుమానాన్ని బట్టే వెనక్కి వచ్చేసింది మనం చేసింది. అది యోబు గారు చెప్తారు, నేను ఏదైతే నాకు సంభవించిందని నేను భయపడ్డాను అదే నాకు సంభవించిందని. అందుకే అలా భయపడొద్దు. ఒకసారి ప్రాబ్లం పెట్టాము అంటే ఖచ్చితంగా అది అయిపోయిద్ది అంతే అని మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి. మీరు ఏ పని చేస్తున్నా నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, నా తండ్రి నన్ను సరైన దారిలో నడిపిస్తున్నాడు, నన్ను సరిచేసి ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు, నాకున్న సమస్యని ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు. నాదే తప్పు, నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇచ్చాడు అంటే నా సమస్య పరిష్కారం అవ్వబోతుంది అని పాజిటివ్గా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో వెంటనే అంత త్వరగా మీ సమస్యకి పరిష్కారం తండ్రి చూపిస్తాడు. కాబట్టి ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, అది భర్త అయినా, భార్య అయినా, అత్తమామలైనా, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, అసహనం వద్దు. అలా ఉంటేనే మన సమస్యకి, మన ప్రార్థనకి జవాబు వచ్చింది. అలా ఉండమని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మేము ఇంత క్షేమంగా నా తండ్రి మా పనులకు వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు, మేము జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు, బిడ్డలు ఏ ఏ సమస్యలతో నా ప్రభా కృంగిపోతున్నారు నా తండ్రి, నిరుత్సాహంలో ఉండిపోయారు, నిస్పృహలో ఉన్నారు, ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రభా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. బిడ్డల్లో ఉన్న అసహనాన్ని తీసివేయండి నా ప్రభా, బిడ్డల్లో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని ప్రభా యేసు నామంలో తీసివేసి నా తండ్రి మీ ఎడల నమ్మకం, విశ్వాసంతో ఉండే మనసు, హృదయాలు, నూతన హృదయాలు మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి, సమాధానంతో నింపండి నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యల్లో కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు, అసలు ఏంటి కారణం అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని శాంతి, సమాధానంతో నింపండి. గొడవలు, మనస్పర్ధలు నా తండ్రి
తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఎలాంటి గొడవలు నా తండ్రి కుటుంబాలు జరగనిపోతున్నా తండ్రి, గొడవలు ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. మనుషుల మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. అనారోగ్యాన్ని ప్రభా తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అప్పుల నుండి, ఆర్థిక సమస్యల నుంచి విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆ విషయం గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అజ్ఞానుల వలె సమయాన్ని ప్రభా పోనివ్వకుండా జ్ఞానుల వలె నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రభా పాజిటివ్గా ఆలోచించే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే మా వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనంతో మేము ఆలోచిస్తున్నాం. అందుకే నా ప్రభా మీ బాహుబలం మాకు తెలియట్లేదు నా తండ్రి. తెలుసుకోలేక గ్రహించలేకపోతున్నాం. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి, వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి సమస్య మీద వారి ధ్యాస పెట్టొద్దు నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు గ్రహించుకునే జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు ఇచ్చి మరి వారు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్ళే పశ్చాత్తాపడి కన్నీటితో నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. కఠినమైన హృదయాలు కరిగింప చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం. మీ సహనాన్ని ప్రభా, మీ ఓర్పుని నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధతని ప్రభా మాకు అనుగ్రహించండి. మీరు ఎలాగైతే సహించారు, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి కన్నీటితో మొరపెట్టారు, వాళ్ళని క్షమించమని. ఎంత గొప్ప మనసు నా ప్రభా, అంత గొప్ప మనసు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదు, అయినా సరే ఆశ అలా మేము కూడా ఉండాలని ప్రభా. ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సహనం, ఓర్పు, దీర్ఘ శాంతముతో ప్రతి ఒక్కరిని నింపడు నా ప్రభా. లోకస్తులాగా నా ప్రభా సమస్యను చూసి బిడ్డలు భయపడనివ్వద్దు. నేనెక్కడో జారిపోయాను, నా తండ్రి నన్ను సరిచేయడానికే ఈ సమస్య నాకు అనుమతించాడు అని ప్రభా జ్ఞానవంతులాగా నా తండ్రి జ్ఞానులాగా ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా అప్పుడు ఆర్థిక సమస్యలైనా సరే నా తండ్రి మరి బిడ్డలు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి తప్పు వాళ్ళు తెలుసుకునే మనసిచ్చిన దేవా మరి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా బిడ్డల కన్నీరు తుడిచి నా తండ్రి దయతో వారు చేసిన తప్పులు క్షమించిన ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి అప్పుడు తీరే దారి నా ప్రభా ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు నా ప్రభా మీరు ద్వారాలు తెరిచే వరకు బిడ్డలు ఇంకా నా తండ్రి ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించండి. మీ ఎడల నమ్మకం, విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి అనారోగ్యంతో బాధపడేవాళ్ళు నా ప్రభా వెన్నెముక ఆపరేషన్ చేయించుకొని మరి కాళ్ళు లాగుతున్నాయి నా తండ్రి, శరీరం బలహీనమైపోయింది నా ప్రభా. బిడ్డలు బాధపడుతున్నారు. అంత పెద్ద ఆపరేషన్ ఎందుకైందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డ జారిపోతే దయచేసి క్షమించి నా ప్రభా. బిడ్డ చేసిన తప్పు క్షమించి బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు ఇచ్చి నా తండ్రి మీ బలము శక్తితో నింపమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మీ సన్నిధికి రావాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఆసక్తి ఉన్నారో నా తండ్రి మరి మీకు దగ్గర అవ్వాలని బిడ్డలు కోరుకుంటున్నారు, మారు మనసు పొందుకోవాలని, కుటుంబాలు కట్టుకోవాలని ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా చేత్తో మేము కట్టుకుంటే ఆ కుటుంబం ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ప్రభా కూలిపోయింది, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభా. మేం చెప్తే నా తండ్రి ఇంట్లో వాళ్ళు వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు నా ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి అప్పులు తీరే దారి నా తండ్రి బిడ్డలకు చూపించండి నా తండ్రి. కనీసం నా ప్రభా తినడానికి కూడా లేని పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా వారి ఇంటిని పట్టించుకునే భర్త నా తండ్రి త్రాగుడికి బానిసై నా ప్రభా ఇల్లు పట్టించుకోవట్లేదు నా తండ్రి. ఆ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. చిన్న బిడ్డలతో బిడ్డలు ఇబ్బంది పడుతున్నప్పుడు జాలిగల దేవ దయతో నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి ఆర్థిక అవసరతను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మొదట నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. యోబు గారికి ప్రభా ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, అయినా సరే నా తండ్రి భయపడలేదు, బెదరలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చింది మీరే నా ప్రభా. అటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి పెళ్లి మ్యారేజ్ అయినా తండ్రి ఎన్నో సంవత్సరాలు అయితే అయినా సరే గర్భఫలం లేదు అన్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకునే వరకు బిడ్డలు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించిన నా ప్రభా. ఒకవేళ మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి మీ ఎడలా ఇంకా భయము, భక్తి కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించి మీ బహుమానం బిడ్డలు పొందుకునేదాకా ఇంకా ఓర్పు, సహనంతో సహించే హృదయాన్ని బిడ్డలు
బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి ఈ సంవత్సరంలోనే, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ మేము పొందుకునేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ గర్భాశయంలో నా తండ్రి మరి ఎవరెవరైతే నా తండ్రి గర్భాశయ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో, మరి ఎవరెవరైతే నా తండ్రి గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు, లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపని నీటి బుడగలు కాదు, అంతకన్నా భయంకరమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ స్వస్థపరిచి నాకు గర్భాన్ని తెరవగలడు నా తండ్రి, ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా ప్రభ. అలాగే నా తండ్రి థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు, క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, నా తండ్రి కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు, ఊపిరితిత్తులు సమస్యతో బాధపడేవాళ్ళు, కిడ్నీ సమస్యలు నా ప్రభ, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, పక్షపాతంతో బాధపడేవాళ్ళు నా తండ్రి, మాదే తప్పు నా ప్రభ. ఇన్ని సమస్యలు మీ బిడ్డలకు నా తండ్రి, మరి మేము ఇన్ని సమస్యలు పడుతున్నామంటే, ఇన్ని బాధలు పడుతున్నామంటే మాదే తప్పు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మీరు నా తండ్రి మీ బలము శక్తితో మమ్మల్ని పుట్టించారు నా తండ్రి, కానీ మేము మాకు ఇష్టం వచ్చినట్టు మేము జీవించి నా తండ్రి ఇటువంటి అనారోగ్య సమస్యలు మేమే తెచ్చుకున్నాం నా ప్రభ. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. హార్ట్కి నా తండ్రి మరి స్టంట్ వేశారు, అయినా సరే ఉద్యోగానికి వెళ్తుందని ప్రభ బిడ్డ బాధపడుతుంది. బిడ్డకి నా తండ్రి మీరే విశ్రాంతినివ్వండి నా ప్రభ. ఆ కుటుంబంలో నా తండ్రి మరి వేరే వాళ్ళకి బిడ్డలకి నా తండ్రి ఆ ఉద్యోగం ఇచ్చి నా ప్రభ, మరి ఆ తల్లికి ఆ సిస్టర్కి నా తండ్రి మీరు సంపూర్ణ రెస్ట్ ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, మిమ్మల్ని బాధ పెట్టుంటే బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నా. మేమేదో నీతిమంతులమో గొప్పవాళ్ళమో అని కాదు నా తండ్రి. జాలిగల దేవ, కన్నుగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి మీద నా తండ్రి మీ హస్తం ఉంచి నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ కుటుంబ సభ్యులు అధైర్యాన్ని తీసివేసి ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభ. బిడ్డల ఆశ చొప్పున నా తండ్రి మరి మీ చిత్తంలో భర్తకు లోబడే మనసు గల భార్య, మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకొని ఎస్తేరు వలె నా తండ్రి తగ్గింపుతో నా ప్రభ దీన మనసు కలిగిన ఆమె నా తండ్రి బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా ప్రభ మొదట మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పున నడుచుకొని అటువంటి మనసు గల నా తండ్రి గుణవంతుడు నా ప్రభ, మరి యోసేపు వంటి ప్రభ కలిగిన వ్యక్తి నా తండ్రి బిడ్డలకు జతపరిచి బిడ్డలిద్దరిని ప్రభ మీ చిత్తంలో జతపరచమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి వివాహం నా ప్రభ ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు లేకుండా, ఎటువంటి లోటు లేకుండా నా తండ్రి సక్రమంగా సవ్యంగా ఆ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. మీరుంటే చాలు నా ప్రభ. ఒకవేళ లోటు ఏర్పడ్డా కూడా కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి ఆ లోటు అనేది తెలియకుండా మరి నీటిని ప్రభ మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత గొప్ప శక్తి గల దేవ, బిడ్డల వివాహాల్లో కూడా మీరే ఉండి నా తండ్రి బిడ్డల వివాహాలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సక్రమంగా నా తండ్రి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ వయసు అయితే దాటిపోతుంది కానీ వివాహం కాలేదని నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు. అప్పులతో ఉండిపోయాము, వడ్డీలు కట్టలేకపోతున్నామని ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు. ఒకవేళ వారి సొంత ఆలోచనతో నా తండ్రి మీద ఆలోచన చొప్పున నడుచుకో వారి సొంత ఆలోచనతో నా తండ్రి అప్పులు చేసి నా ప్రభ మరి ఒకవేళ తప్పుదారిలో నడుచుంటే దయచేసి క్షమించండి నా ప్రభ. బిడ్డలు క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి ధైర్యాన్ని మీరిచ్చి విశ్వాసాన్ని మీరు బలపరిచి వారికి ఉన్న అప్పులు తీరే మార్గం మీరు చూపించిన ప్రభ. మరి వివాహం నా తండ్రి మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం ప్రభ. బిడ్డలు నా తండ్రి ఎంతో ఆశగా మీ వద్దకు వచ్చారు నా ప్రభ. మీరు మాత్రమే కార్యం చేయగలరు, మీరు మాత్రమే అప్పుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి విడిపించగలరని ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. జాలిగల దేవ, కన్నుగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ అప్పుడు తినే దారి బిడ్డలకు చూపించమని ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభ, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. అలాగే నా తండ్రి మరి వివాహాలు అయిన తర్వాత నా ప్రభ బిడ్డల గర్భాన్ని తెరిచి నా తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందువల్ల విడిపోయారు ఇంతవరకు నా ప్రభ, మరి ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే ఇంతవరకు
బిడ్డలకు రాలేదు అని ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారు నా తండ్రి. కలవాలనే ఆశ అయితే ఉంది కానీ ఎలా కలవాలో మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయరు అని ప్రభా. ఏమీ దిక్కుతోచిన స్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఒకవేళ బిడ్డల తప్పు ఉంటే నా ప్రభా దయచేసి క్షమించండి. వాళ్ళ మనసును కరిగించి నా తండ్రి మరి సమాధాన పడే హృదయాన్ని భార్య భర్తలు ఇద్దరికి ఇవ్వడు నా ప్రభా. మీ చిత్తంలో తిరిగి నా ప్రభా బిడ్డలు మరలా జతపరిచి నా తండ్రి వాళ్ళ దాంపత్య జీవితాన్ని నూతనంగా మరలా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మనుషుల మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డల హృదయాన్ని మనసును మార్చి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడి ఒకరు క్షమాపణలు అడిగి నా తండ్రి సమాధాన పడే అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా మరి పనుల కోసం దూరదేశాలకు వెళ్ళారు నా తండ్రి, ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్ళారు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మీరు మాత్రమే ఉండగలరు నా తండ్రి. గాఢాంధకారపు లోయలో మేము ప్రవేశించిన ఎడారిలో ఉన్నా సరే నా తండ్రి మీరు మాత్రమే మాకు తోడుగా ఉండగలరు నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి భయాన్ని తీసివేయండి, టెన్షన్ తీసివేయండి. అయ్యో నా కుటుంబాలు దూరంగా ఉన్నాయి కదా, నా వాళ్ళకి ఎవరు తోడు అనే అల్ప విశ్వాసం బిడ్డలకు రానివ్వద్దు. ఆలోచన కూడా బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి నాకున్నాడు, నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు, ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసంతో బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి వారు చేయదగిన పని ప్రభా త్వరగా పొందుకున్న నా తండ్రి బిడ్డలకు నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీర్చుకునే ప్రభా కృప చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నా తండ్రి అని ప్రభా గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే ప్రభా సిస్టర్ నా తండ్రి ఇంకా ఇతర సమస్యతో బాధపడుతుందో నా తండ్రి, ఎవరైతే నా తండ్రి ఇబ్బంది పెడుతున్నారో మరి వాళ్ళ తరపున ప్రభా క్షమాపణ అడుగుతున్నాం. బిడ్డల హృదయాలు మార్చండి నా తండ్రి. ఒకవేళ ఆమె నా తండ్రి తప్పుగా ఒకవేళ ఏదైనా విషయంలో పొరపాటు చేస్తుంటే దయచేసి క్షమించిన ప్రభా. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఎటువంటి సమస్య బిడ్డలకు రాకుండా నా ప్రభా మరి ఆ సమస్య తీసివేయమని విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మరి ఎవరికిందైతే పని చేస్తున్నారో ఆ యజమానుడికి ప్రభా బిడ్డల మీద దయ పుట్టించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారు పని చేసే ఆ బలము శక్తి నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి భర్తను పోగొట్టుకుని ఉన్నారు బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండండి. విధురాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా బిడ్డలు లోకస్తులాగా నా తండ్రి ఆలోచించి భయపడకుండా అయ్యో నాకు ఇన్ని అప్పులున్నాయి, నా భర్త కూడా లేడు, నేను ఎలా తీర్చాలి, నా బిడ్డలకి చదువుల కోసం ఫీజులు నేను ఎలా కట్టాలి అని ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, ప్రతి విషయంలో నా తండ్రి నాకు అన్ని అవసరతలు తీర్చగల శక్తి గల తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభా వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న అప్పులు నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. మొదట బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా, అధైర్యాన్ని రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి, వారి హృదయాలు మీరు పట్టుకోండి నా తండ్రి. వారిని ప్రభా అపవాది బంధకాల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. ఆ త్రాగుడు మీద చెడు అలవాట్ల మీద చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. ఆ మనసు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మేము మాట్లాడితే మేము చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, వారికి అర్థం కాదు. కానీ మీరు చెప్తే ఒక్క మాట మీరు చెప్తే చాలు ఖచ్చితంగా వారి హృదయాలు మారుతాయి నా తండ్రి. చెడు అలవాట్ల నుంచి విడిపించగల శక్తి గల దేవ బిడ్డల మీద జాలిపడి మరి ఆ భార్య కన్నీరు కారుస్తుండగా ఆ తల్లిదండ్రులు కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతే బిడ్డలు నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా నా ప్రభా అసహనంగా ఉంటే వాళ్ళ మీద దయచేసి ప్రభా వాళ్ళ హృదయాలు మార్చి సరైన దారిలో బిడ్డలు నడిపించి నా ప్రభా వారు చేసిన ప్రార్థనకి ప్రభా మీరు జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి త్రాగు నుంచి బిడ్డలు విడిపించండి నా ప్రభా. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. కుటుంబాలు కట్టగల శక్తి గల దైవం మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నా తండ్రి మీ గొప్పతనం మీ శక్తి నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. నా తండ్రి నాకున్నాడు, నేనెక్కడ జారిపోయాను, నా తప్పు నేను నా తండ్రి
పాదాల దగ్గర నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా నా తండ్రి నా తప్పు క్షమించి నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి. అధైర్యాన్ని అవిశ్వాసాన్ని బిడ్డలో నుంచి తీసివేయండి నా ప్రభా. మరి ఒంటరి వాళ్ళమని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలకున్న అధైర్యాన్ని ప్రభు ఒంటరితనాన్ని తీసివేసి నా తండ్రి నాకున్నాడు, నేను గాఢాంధకారపు లోయలో ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నా కూడా నాకు తోడుగా నా తండ్రి మాత్రమే రాగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలకి బలము శక్తి ప్రభు అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి. దావీదు గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని గొప్ప రాజైనా కూడా నా తండ్రి మరి మీరు చేసిన మేలు మర్చిపోకుండా మీకు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పాడు. అటువంటి హృదయాలను ప్రభా మాకు కూడా అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు దావీదు గారితో పోల్చుకునే అర్హత అంతకన్నా లేదు నా ప్రభా. అలాగే నా తండ్రి అయినా సరే ఆశ నా ప్రభా అలాగే మేము కూడా దావీదు గారిలాగా నా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని నేను ఇంకా నా తండ్రిని స్తుతించాలి అనే ప్రభు ఆశ నా తండ్రి. ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. 30 అంతలు 60 అంతలు 100 ఫలింపచేయండి నా ప్రభ. బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా ప్రభ. మరి బిడ్డల ప్రతి సలహా నా తండ్రి, ప్రతి ఆలోచన మీ దగ్గర నుంచి బిడ్డలు తీసుకోవాలి. మనుషుల మీద ఆధారపడనివ్వద్దు. నా తండ్రి మీద నేను ఆధారపడితే సరైన సమయంలో సరైన ఆలోచన నా తండ్రి మాత్రమే ఇస్తాడు. నా తండ్రి ఆలోచన చొప్పున నేను నడుచుకుంటే చాలు, నాకు నష్టాలు రావు. ఒకవేళ వచ్చినా వాటి నుంచి తప్పిస్తాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ మీ కృప చొప్పున మీ దయ చొప్పున బిడ్డలు నా తండ్రి ఎవరైతే నా ప్రభ ఇంకా నష్టాల్లో ఉన్నారో నా తండ్రి, మరి వ్యాపారాన్ని ప్రభ సగంలో ఆపివేస్తున్నారు, ప్రతి ఒక్కరు నా ప్రభ మరలా తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచిగా వ్యాపారం జరిగినా కూడా నా ప్రభ ఎంతమంది వాళ్ళ కింద పని చేస్తున్నా కూడా అదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం కానే కాదమ్మా. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నా తండ్రి నన్ను ముందుకు తీసుకొచ్చాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో నీతిగా మంత్రులను నీతి గలదాను అని కాదు, అయినా నా తండ్రి జాలి గల తండ్రి అని ప్రభా తగ్గింపు మనసు, దీన మనసు కలిగేలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభ. వారి కింద పనిచేసే వారి మీద కూడా ప్రేమగా నా తండ్రి, ప్రేమతో నా ప్రభ వాళ్ళని ఆదరించే మనసు నా తండ్రి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. ఈ రోజంతా నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని అడుగుచున్నాం. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ప్రభ బిడ్డల ప్రభ క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. మీ మనసు నొచ్చుకొని ఉంటే ప్రభ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభ మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి. అటువంటి మనసు ఇంకెప్పుడు మాకు రానివద్దు నా ప్రభ. మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది గొప్ప పేరైనా, గొప్ప పేరు ప్రతిష్ట అయినా నా తండ్రి, అది ధనమైన, స్థలాలైనా, పొలాలైనా, మంచి ఆరోగ్యమైన, మంచి జాబ్ అయినా ఏది కూడా నా తండ్రి మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభ. ప్రతి విషయంలో నా తండ్రి మీకు లోపడి మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి నమ్మకంగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేరకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర ఇవ్వండి నా ప్రభ. మరి అనవసరమైన ఆలోచనలతో నా తండ్రి ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీకు అప్పగించిన తర్వాత కూడా నా తండ్రి ఆలోచన పెట్టుకొనివ్వద్దు. నా తండ్రి దగ్గర పెట్టాను అంటే ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం నా తండ్రి చూపించబోతున్నాడు, ఇంకా నేనెందుకు ఆలోచించాలి అని ప్రభ బిడ్డలు నా తండ్రి విశ్వాసాన్ని బలపరిచి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ ప్రభ మీ రక్షణ కంచె వేయమని నా తండ్రి సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.